రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహంలోని అభీష్ట గణపతి ఆలయం వద్ద 2/5/25 నుంచి 7/5/25 వరకు జరిగే సోమయాగం యొక్క ప్రాశస్త్యం. ఓం గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాభవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నజే నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః. ముందుగా మన భారతదేశంలో అత్రాపి ఆంధ్రదేశంలో అత్రాపి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి పండిత మండలికి, యజ్ఞయాగాది కర్మానుష్ఠాతలకు, యజ్ఞ ప్రోత్సాహకులకు, ధర్మ నిరతి కలిగినటువంటి అందరికీ కూడా నమస్కారం. శుభ సాయంకాలం. మనందరికీ కూడా ఒక అదృష్టప్రదమైనటువంటి యజ్ఞేశ్వరుని యొక్క, వేదపురుషుని యొక్క అనుగ్రహప్రదమైనటువంటి ఒక దివ్యమైనటువంటి కార్యక్రమం. మన భారత భూమిలో ఎందరో మహానుభావులు వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, యజ్ఞీయమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు, వేదంలో చెప్పబడినటువంటి అనేక శ్రౌత స్మార్త కార్యక్రమాలు, యజ్ఞములు చేసేటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. అందులో మన తూర్పుగోదావరి జిల్లా పంతమూరు గ్రామం బ్రాహ్మణ అగ్రహారంలో శ్రీ అభీష్ట గణపతి దేవాలయం సమీపంలో రాజమహేంద్రవరంలో ఒక అద్భుతమైనటువంటి అగ్నిష్టోమ యాగం, యజ్ఞం అన్నమాట. వేద ఉదితమైనటువంటి యజ్ఞం చేస్తూ ఉన్నారు. రేపు చైత్రశుద్ధ పంచమి నుంచి అంటే 2వ తారీఖు నుండి ప్రారంభించి 7వ తారీఖు వరకు ఈ యజ్ఞ కార్యక్రమం జరుగుతోంది. బ్రహ్మణ్యులు, ప్రాతస్మరణీయులు అయినటువంటి సాంగ త్రివేదాచార్య బ్రహ్మశ్రీ వేదముత్తరైనటువంటి బ్రహ్మలీన తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారు, వారు సాంగ త్రివేదాచార్య అనే బిరుదుముతో కపిలేశ్వరపురంలో వేద పాఠశాలలో చిరకాలంగా ప్రధాన అధ్యాపకులుగా, బోధకులుగా ఎందరో శిష్యులను తయారు చేసినటువంటి మహనీయులు. వారి యొక్క కుమారులు బ్రహ్మశ్రీ వేదముత్తరైనటువంటి అగ్నిహోత్రి, వారు తంగిరాల వెంకట విశ్వనాథ మహాగ్రిజ పౌండరీక యాజులు గారు. వారు ఎన్నో కథలు చేశారు మహనీయులు. వారు శ్రీశైలం దేవస్థానంలో చిరకాలం మల్లికార్జున స్వామిని సేవించి ఉద్యోగాన్ని పూర్తి చేసుకున్న తర్వాత స్వగ్రామం వచ్చి అక్కడ యజ్ఞాన్ని చేసి వారి స్వగృహంలో కపిలేశ్వరపురంలో గోదావరి తీరంలో అటు తర్వాత చిరకాలం అగ్నిహోత్రానుష్ఠానం చేసి అటు తర్వాత ఆ యజ్ఞం తర్వాత ఇంకా విశేషమైన కార్యక్రమాలు, బృహస్పతి శవము, అలాగనే వాజపేయము, అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు యజ్ఞంతో పాటుగా. వారి కుమారుడు సుబ్రహ్మణ్య సోమయాజులు గారు, వారు రాజమహేంద్రవరంలో పంతమూరులో ఉంటున్నారు. వారు 2 వేదాలు అధ్యయనం చేసి అలాగే తర్వాత వారు కూడా యజ్ఞం చేసి ఇంకా విశేషమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి వేద భాష్యం కూడా చదువుకుని వారి కుమారుడు ఇప్పుడు అతడు భార్గవ శర్మ అవధాని తంగిరాల, అతడు కూడా వేదాధ్యయనం, అలాగనే 2వ వేదమైనటువంటి అథర్వణ వేదం, అలాగనే శ్రౌతకాండము ఇలాంటివన్నీ కూడా చదువుకుని బ్రహ్మణ్యమూర్తి అయినటువంటి కపిలివాయి అగ్నిహోత్ర శాస్త్రి గారి యొక్క కుమారుడైనటువంటి రామకృష్ణ శాస్త్రి గారి దగ్గర, అంటే కపిలవాయి రామశాస్త్రి గారు అంటాం మనం, వారి దగ్గర అధ్యయనం చేసి శ్రౌత స్మార్తాదులన్నీ కూడా మంచి విద్వాంసుడై అతడు ఇప్పుడు రేపు 2వ తారీఖు నుంచి ప్రారంభించి అగ్నిష్టోమ యాగాన్ని చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి విశేషం ఏంటంటే తాతగారు, తండ్రి గారు, తండ్రి గారు, కుమారుడు, అంటే దాదాపుగా మనకు కనిపించి 4 తరాల నుంచి కూడా వారి ఇంట్లో వేదము, వేది ఇవన్నీ కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. అలాగనే వారి పినతండ్రి గారు కూడా, అలాగే వారి పినతండ్రులు ఇద్దరు వారు కూడా యజ్ఞాలు చేసి ఇంకా విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నారు. 2 వేదాలు చదువుకుని ఇంకా విశేషించి కాబట్టి వారు ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి యాగాన్ని శ్రౌత యాగము అంటారు దీన్ని. ఎందుకంటే మనందరం కూడా యజ్ఞయాగాది క్రతువులకి సంబంధించినటువంటి ఆస్తికత ఉన్నటువంటి వాళ్ళం భారతదేశంలో అందరూ కూడా. అది పండితులు కావచ్చు, వేదములను పోషించేటువంటి ఆస్తిక జనం కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొవాలి. అందుకనే దీన్ని జగద్గురువులు అంటే మన భారతీ తీర్థ స్వామి వారి, శృంగేరి స్వామివారు, వారి శిష్యులైనటువంటి విధుశేఖర భారతీ స్వామివారు, అలాగనే కాంచి పరమాచార్య స్వామి వారి యొక్క శిష్యులైనటువంటి
శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు, అలాగనే గణపతి సచ్చిదానంద స్వామి వారు మైసూరు క్షేత్రం. ఇట్లా జగద్గురువుల యొక్క ఆదేశంతో, అనుమతితో, వారి యొక్క అమోఘమైనటువంటి వాక్కు చేత ఈ యజ్ఞం సుసంపన్నం కావాలి అని వారు కోరుతూ ఉండేటువంటి సందర్భంలో దీనికి యజ్ఞాన్ని సంకల్పం చేశారు. వారు ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేయించారు జగద్గురువులు. అలాగనే వారు యజ్ఞకర్మల్ని, అలాగనే వేదాలని, శాస్త్రాలని ప్రోత్సహిస్తూ, ఆయా విశేషమైనటువంటి విద్యలు చదివినటువంటి వాళ్ళని చక్కగా పోషిస్తూ, ఆస్తికులలో వైదికతను, ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని ప్రోత్సహిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ యజ్ఞ క్రతువుకి అందరూ కూడా సహకరించాలి, ప్రోత్సహించాలని మనం కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యకు ఆదిత్యం ఉపతిష్ఠతే ఆదిత్యాజ్జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాః అని దీన్నే మనం భగవద్గీతలో చూస్తాము. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అని. లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, అందరికీ కూడా అన్నోదకాలు రావాలి, సమస్త జీవకోటికి మానవులతో పాటుగా. అంటే యజ్ఞములు ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. ఆ యజ్ఞమందు ఉంచబడినటువంటి ఆహుతులు ఏవైతే ఉన్నాయో అవి ఆదిత్య మండలానికి చేరుతాయని, అక్కడి నుంచి అవి వర్షముగా మళ్ళీ భూలోకానికి చేరుతాయని, ఆ వర్షములు సమృద్ధిగా కురవడం వల్ల అనేకమైనటువంటి సస్యములు బాగా పండుతాయని, తద్వారా అందరికీ అన్నోదకాలు వస్తాయి అని దాని యొక్క అర్థం. కాబట్టి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అంటే అత్రాపి నూతన సంవత్సరం మళ్ళీ ఆరంభమైంది. మనకి విశ్వావసునామ సంవత్సరంలో చైత్రమాసంలో, అంటే బ్రాహ్మణుడు ఎప్పుడు వసంతకాలంలో యజ్ఞాధానం చేయాలి, అగ్నిహోత్రాన్ని సంపాదించాలి అని వేదం చెప్తోంది. కాబట్టి అలాంటి వసంతకాలంలో అద్భుతమైనటువంటి యాగం గోదావరి తీరంలో, రాజమండ్రిలో, కొంతమూరులో, అక్కడ బ్రాహ్మణ అగ్రహారంలో, గణపతి దగ్గర, ఆలయం దగ్గర వారి స్వగృహంలో చక్కగా చేస్తూ ఉన్నారు, అద్భుతమైనటువంటి ప్రాంతంలో. కాబట్టి అక్కడ దగ్గరలోనే దత్తాత్రేయ గురుకులం కూడా ఉన్నది. అక్కడ రామచంద్ర ఘనపాటి గారు, గుళ్ళపల్లి వారు అలాగనే ఎంతో యజ్ఞ ప్రోత్సాహకులుగా మనకి దీంట్లో కూడా పేర్కొన్నారు. అలాగనే తరువాత మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, కొంపల సత్యనారాయణ శాస్త్రి గారు, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, అలాగనే గుళ్ళపల్లి రామచంద్ర ఘనపాటి గారు, యలమంట్ర వేణుగోపాల శాస్త్రి గారు, ఆ తరువాత దోరపల ప్రభాకర శర్మ గారు, తరువాత దువ్వూరి సూర్యప్రకాశ్ అవధాని గారు, గుళ్ళపల్లి సూర్యనారాయణ ఘనపాటి గారు, తరువాత దేవరకొండ సత్యనారాయణమూర్తి సోమయాజులు గారు, రాజమహేంద్రవరం, కొంపల సుబ్బరాయ శాస్త్రి గారు, విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ గారు, ఇట్లా అనేక మంది మహనీయులు. అలాగనే గరిమెళ్ల వీరభద్ర అవధాని గారు, కొంపల శ్రీనివాస శర్మ గారు, గోడపర్తి సూర్యకుమార శాస్త్రి గారు, ఇంద్రగంటి వెంకట సూర్యనారాయణ శర్మ గారు, తరువాత శ్రీమాన్ ఇట్లా అనేక మంది మహనీయులు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాగనే ఆస్తిక జనులు ఎవరైతే ఉన్నారో యజ్ఞములను, ధర్మములను, అలాగనే జగద్గురువుల యొక్క మార్గాన్ని నడిచేటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరూ కూడా ఈ యజ్ఞానికి ప్రోత్సహించడం, ఆ యజ్ఞాన్ని సందర్శనం చేయడం, యజ్ఞేశ్వరుని యొక్క ఫలాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. దీంట్లో భాగంగానే తరువాత పంచాయతన యాగం కూడా చేస్తున్నారు, స్మార్త యాగం కూడా ఉన్నది దీంట్లో. ఆదిత్యం గణనాథం విష్ణుం మహేశం అంబికాంచ అని. కాబట్టి పంచాయతనము అని మనందరికీ కూడా శంకర భగవత్పాదులు చెప్పినటువంటి ఈ పంచాయతనం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి యాగములు కూడా దీంట్లో చేస్తున్నారు. అంటే శ్రౌతము, స్మార్తము రెండు కూడా దీంట్లో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ స్మార్త యాగాల వల్ల కూడా మనకి ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది. ఎవరెవరు దేనిని అపేక్షిస్తూ ఉంటారో యజ్ఞం కామయతే కామం తం వేదేన సాధయేత్ అంటారు. వేదం ద్వారా ఏమేమి మనం సాధించుకోవాలి అంటే ఏదైనా సాధించుకోవచ్చు, మానవుల యొక్క సత్యమైనటువంటి కోరిక, ధర్మమైనటువంటి కోరిక అయితేను అని చెప్పారు. కాబట్టి ఆస్తికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక సంతానం కావాలన్నా, ఒక వివాహం కావాలన్నా, ఇట్లా ఏమేమి కావాలన్నా కూడా ఈ యజ్ఞం ద్వారా మనం పొందవచ్చు. కాబట్టి అందరూ కూడా దీని యందు చక్కగా సందర్శనం చేయడం, దానికి ప్రోత్సాహంగా ఇతోధికమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వడంగా చేసి ఆ యజ్ఞేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందమని అందరినీ కూడా కోరుతూ ఉన్నాము. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అందరూ ఈ యాగానికి ఆహ్వానితులే. అందరూ వచ్చి ఈ యజ్ఞేశ్వరుని ప్రసాదం స్వీకరించి ఆయురారోగ్య ఐశ్వర్యాలని పొందగలరు. స్వస్తి.